రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మా పిసిసి మహేష్ గౌడ్ కానీ మా క్యాబినెట్ మినిస్టర్లు నిజం చెప్తున్నా కదా, ఈ గవర్నమెంట్లో హైదరాబాదులో గంజాయిని అరికట్టడము, గంజాయిని బ్రేక్ చేయడము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే హైదరాబాద్ కంట్రోల్ చేశారు. పోలీస్ అధికారులు కూడా హైదరాబాద్తో పాటు సంగారెడ్డి ప్రాంతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే గంజాయిని కూడా తెలియకుండానే బ్రేక్ చేసేసారు. ఇంకా చేస్తున్నారు. ఇంకా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి, ఎందుకంటే ఇసంటి విషయాలు ఇప్పుడు నా కూతురు అన్నది, నాన్న నువ్వు ఎన్ని చెప్పినా అది ఎక్క చాలామందికి అన్నది, నష్టమైన తర్వాత ఎక్కుతుంది, కానీ అప్పటి వరకే మీ చేతులకే అంత వెళ్ళిపోతుంది. అందుకే నేను సంగారెడ్డి నియోజకవర్గముతో పాటు మీడియా ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సిగరెట్లు తాగే వాళ్ళు అందులో గంజాయి ఉందా లేదా చెక్ చేసుకోండి. చాక్లెట్లు తినేవాళ్ళు, లేకపోతే అవి బర్గర్స్ తినేవాళ్ళు, బర్గర్ తినేవాళ్ళు దాంట్లో కూడా మత్తు పదార్థాలు పెడుతున్నారంట. అలాంటివి కూడా జాగ్రత్తగా చూసి తినండి. దానితో పాటు గ్రౌండ్కి వండరు, అందరూ పోతారా లేదా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. చాలామంది జగ్గారెడ్డి దగ్గర పోతే వాళ్ళ కష్టాలు చెప్తే ఎంతో కొంత తీరుస్తాడు అని నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తారు. ఆ పేషెంట్లు చాలామంది వస్తారు కాబట్టి ఆ పేషెంట్లు అనేక మంది వచ్చిన క్రమంలో నాకు ఈ సెల్ ఫోన్లు ఈ మధ్యకాలంలో 4-5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులు కాళ్ళు పనిచేయక, చేతులు పనిచేయక సప్పబడిపోయి ఆ పిల్లగాడు భోజనము చేస్తున్నాడా అంటే భోజనము తెలియదు, అతనికి ఏమి కూడా తెలియదు. అలాంటి కొందరికే జరగవచ్చు, కానీ ఏ సమయంలో ఎట్లా అటాక్ చేస్తుందో తెలియదు. అంటే ఇప్పుడు రోగం వచ్చిందాక తెలియదు కదా. ఇప్పుడు సెల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ కోసం వాడాలి, కానీ చిన్న పిల్లలకు ఇవ్వద్దు అని. ఇక్కడ ఉన్న వాళ్ళు సంగారెడ్డి మన యూత్ అంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. సెల్ ఫోన్లు చిన్నపిల్లలకు ఇవ్వకండి, వాళ్ళ భవిష్యత్తును మీ చేతులారా మీరు ఖరాబ్ చేసుకోకండి. ఇది నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నా. నేను పోయినసారి కూడా చెప్పిన, గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఎవరు కూడా వాడకండి, జీవితాలు నాశనం అయిపోతాయి. అవి చాక్లెట్లు ఇస్తున్నారు, చాక్లెట్లో కూడా ఇస్తున్నారంట. సిగరెట్ అలవాటు ఉన్న ఎవరికైనా సిగరెట్ అలవాటు ఉందా? సిగరెట్ అలవాటు లేపుడు రా అని చెప్తా, చేయలేపుడు సిగరెట్ అలవాటు ఉంది. సార్ మీరు లేపరు. సిగరెట్లో కూడా మీరు ఫ్రెండ్ సర్కిల్లో మీకు తెలియకుండా మీరు సిగరెట్లు తాగుతారు కదా. సిగరెట్ అనేది యూత్కి ఒక ఫ్యాషన్. మీ వయసు వస్తుంటుంది, మీ తప్ప అంటలేదు నేను, కానీ మీకు తెలియకుండా సిగరెట్లు కూడా గంజాయి పెడుతున్నారు. అర్థమైందా? మీకు తెలియకుండా సిగరెట్లలో కూడా గంజాయి ఆ సిగరెట్లలో పెట్టి అమ్ముతున్నారు. మీకు తెలియకుండానే గంజాయితో కూడుకున్న సిగరెట్లు తాగడం వల్ల వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అది యూత్ అంతా గమనించాలి.